ఈ వీడియోలో మీ భూమి 22A నిషేధిత జాబితాలో ఉందా? అయితే దానికి బయటపడే అవకాశాలు, మార్గాలు ఏంటి? రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A కింద ఉన్న నిషేధిత భూముల జాబితా నుండి భూమిని తొలగించుకోవడం అనేది రైతులకు, భూ యజమానులకు ఒక పెద్ద సవాలుగా మారింది. మీ భూమి పొరపాటున ఈ జాబితాలో చేరినట్లయితే దానిని తొలగించుకోవడానికి ఉన్న చట్టపరమైన మార్గాలను నేను మీకు తెలియజేస్తాను. ముందుగా మీరు చేయాల్సిన పని ఏమిటంటే 22Aలో భూమి ఏ కేటగిరీలో ఉందో మనం తెలుసుకోవాలి. ఆ కేటగిరీలు ఏమిటాయంటే 22A1A ప్రభుత్వ భూమి, 22A1B దేవాదాయ లేక వక్ఫ్ భూమి, 22A1C కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన భూమి, 22A1D అసైన్డ్ భూమి అంటే పేదలకు ఇచ్చిన భూమి. 22A జాబితా నుండి బయటపడడానికి మనకి ఎలాంటి మార్గాలు ఉన్నాయో తెలుసుకుందాం. మార్గం 1, జిల్లా కలెక్టర్కు దరఖాస్తు పెట్టుకోవాలి. మీ భూమి పట్టా భూమి అయి ఉండి పొరపాటున ప్రభుత్వ భూమిగా నమోదు అయితే మీరు మీ సేవ ద్వారా డీనోటిఫికేషన్ ఆఫ్ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తుతో పాటు మీ పాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, 1954-55 కాలంలోని కాస్రా పహానీ, సేత్వార్ మరియు పట్టాదార్ పాస్బుక్ కాపీలను కూడా జత చేయాలి. జిల్లా కలెక్టర్ గారు ఒక కమిటీ ద్వారా విచారణ తెలిపి మీ ఆధారం బలంగా ఉంటే జాబితా నుండి తొలగిస్తూ ఉత్తర్వులు ఇస్తారు. దీనికి ఇంకొక మార్గం నెంబర్ 2, రివిజన్ పిటిషన్ అని అంటారు. కలెక్టర్ గారు మీ దరఖాస్తును తిరస్కరిస్తే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి లైక్ రెవెన్యూ సెక్రటరీ లేదా CCLAలో రివిజన్ పిటిషన్ వేయవచ్చు. మార్గం 3, అధికారులు మీ భూమిని అన్యాయంగా 22Aలో పెట్టారని భావిస్తే మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయవచ్చు. తెలంగాణ, ఏపీ హైకోర్టులు అనేక సందర్భాల్లో సరిగ్గా విచారణ చేయకుండా భూములను 22Aలో పెట్టకూడదు అని తీర్పులు ఇచ్చాయి. కోర్టు మీ సాక్ష్యాలను చూసి నిర్దిష్ట సమయంలోగా భూమి జాబితా నుండి తొలగించమని కలెక్టర్కు ఆదేశం ఇస్తుంది. సో ఈ విధంగా మనము 22Aలో మన భూములు కనుక అక్రమంగా, అన్యాయంగా నమోదు చేసి ఉంటే బయటపడే మార్గాలు. ఇలాగే ఏదైనా రెవెన్యూ సమస్యలు కానీ, చట్టపరమైన సమస్యలు అంటే లా సమస్యలు మీకు ఇబ్బంది పెడుతున్నాయి, మీకు తెలియక తికమక పడుతున్నారు అని అనిపిస్తే ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలపండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మా రన్ టీవీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ను 10 మందికి పంపి వాళ్ళను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారని ఆశిస్తున్నాను. మీ ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో సైనింగ్ ఆఫ్. జై హింద్.